హలో గైస్, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ జగదీష్. మీరు చూస్తున్నారు జగదీష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు మొదటిగా అయితే మీ యొక్క బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఏం బ్రౌజర్ ఏంటంటే మీ యొక్క క్రోమ్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఓపెన్ చేసుకోవాలి. అది మీ ల్యాప్టాప్లో అయినా అవ్వచ్చు, లేదంటే మీ మొబైల్లో అయినా అవ్వచ్చు. ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఇక్కడ మీ క్రోమ్ బ్రౌజర్లో కానీ మైక్రోసాఫ్ట్లో కానీ మై ఆధార్ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ వెబ్సైట్ అనేది మీరు క్లిక్ చేసుకోండి. ఈ మిగతా వెబ్సైట్లో క్లిక్ చేయొద్దు. ఫస్ట్ వెబ్సైట్ ఏది వస్తే అదే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ అనేది ఇగ్నోర్ చేసేయండి. డౌన్కి వెళ్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనం ఏదైనా ఆధార్ యొక్క ఏవైనా డీటెయిల్స్ ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు, అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్గా కూడా డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ ఆధార్ అని క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా కనబడుతుంది, ఇక్కడ యాస్టీస్ ఇక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ అనేది వెళ్తుంది. మీ ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ లింక్ అయిన ఫోన్ నెంబర్కి మీ యొక్క ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ మీరు టైప్ చేసి కింద వెరిఫై అండ్ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకైతే ఆటోమేటిక్గా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు కూడా డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ సైడ్కి చూడొచ్చు, అక్కడ డౌన్లోడ్ అయిపోతే మీకు అక్కడ నోటిఫికేషన్లో వస్తుంది ఈ ఆధార్ డౌన్లోడ్ పీడిఎఫ్ అయితే వస్తుంది. మీరైతే పీడిఎఫ్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఉంటుంది కదా, ఇంటి పేరుతో సహా ఫుల్ నేమ్లో మీ యొక్క ఇంటి పేరులో ఫస్ట్ 4 లెటర్స్ అనేవి క్యాపిటల్లో టైప్ చేసి తర్వాత 4 లెటర్స్ అనేవి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేస్తే ఆ రెండు కలిపి టైప్ చేస్తే 8 డిజిట్ పాస్వర్డ్ అవుతుంది. అక్కడ ఓపెన్ ఫోల్డర్ కొడితే మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆధార్ కార్డ్ అనేది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు డౌన్లోడ్ ఆధార్ కార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.